నెల్లూరు జిల్లాలో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మహానాడు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం సుడిగాలి పర్యటన చేసింది. నెల్లూరు, కోవూరులో పర్యటించింది. కోవూరులో 2, నెల్లూరులో మరో 2 స్థలాలను పరిశీలించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2 రోజుల్లో స్థలంపై స్పష్టత వస్తుందన్నారు. నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మన రూరల్లోనే 2, మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్ గా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్ గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా దీనికి అందరూ కలిసి కట్టుగా చేసే విధంగా యాక్చువల్ గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది. డిఫరెంట్ కమిటీస్ అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా తెలుగు జాతికే ఒక ముఖ్యమైన పర్వదినం. అలాంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా అటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా, అనుబంధ సంఘాల అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా ఓ కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా కష్టించి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.